నమస్తే మధురముల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు పసందైన స్వీట్లతో మిమ్మల్ని మైమర్పిస్తున్న మన మధురములు ప్రతిరోజు కూడా ఓ సరికొత్త స్వీట్ తో సిద్ధంగా ఉంటుందని మీకు తెలుసు కదా. అందులో భాగంగా ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చా ఓ సరికొత్త స్వీట్. దాని పేరే కాజు కత్లీ. ఇంకా నేను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్ ని స్టార్ట్ చేసేస్తున్నా. మీరు కూడా త్వరగా నేర్చేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టేసా. సో ఇప్పుడు ఇందులో పంచదార ఒక కప్పు, జస్ట్ ఒక కప్ తీసుకొని జస్ట్ లైట్ గా పంచదారలో కొద్దిగా వాటర్. సో కొద్దిగా వాటర్ వేసుకుందాం, మరీ ఎక్కువగా వద్దు. ఎందుకంటే మనకి వేడేయంగానే లిక్విడ్ లా తయారవుతుంది కదా పంచదార కూడా. ఇది మొత్తం కరుగుతుంది, లిక్విడ్ లాగా తయారవుతుంది. ఈలోగా మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మిక్సీ జార్ తీసుకున్నా. 4 గంటల పాటు చక్కగా నీటిలో నానబెట్టుకున్న కాజు. ఇది కాజుని 4 గంటల పాటు నానబెట్టుకుంటే ఈ విధంగా తయారవుతుంది. సో ఇదైతే నేను కాజు ఒక కప్ తీసుకున్నా. దీన్ని మిక్సీ చేసుకోవాలి. సో చూసారా, ఈ విధంగా మనకి పేస్ట్ లాగా తయారవ్వాలి. మొత్తం కాజు పేస్ట్ లాగా తయారైపోయింది. ఇక్కడ పంచదార కూడా దగ్గర అయిపోయింది. తయారు చేసుకునే ఈ కాజు పేస్ట్ ని పంచదారలో మిక్స్ చేసుకోవాలి. కొంచెం సిమ్ లో పెడదాం. కాజు పేస్ట్ మొత్తంగా ఈ విధంగా తీసుకోవాలి. కాజు మనం ఏ స్వీట్ లోనో కొంచెం వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ చాలా చక్కగా తెలుస్తుంది. అలాంటిది మనం టోటల్ గా కాజుతోనే స్వీట్ ని తయారు చేస్తున్నాం. ఇంకెలా ఉంటుంది. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పంచదారతో పాటు ఈ కాజు పేస్ట్ ని కూడా మిక్స్ చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, కాజు కదా. సో ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేయాలి. మనం ఈ విధంగా కలిపేటప్పుడు చిన్న చిన్న ఉండలు ఉన్నా మొత్తంగా మిక్స్ అయిపోతాయి. అందుకే లైట్ గా నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి. చెప్పాను కదా, ఇలాంటి కత్లీకి అన్నిటికీ కూడా చేత్తో ఎక్కువగా పని ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం అవ్వగానే ఏదో ఒకటి కొత్త టేస్ట్ ని ఎంజాయ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఒకప్పుడైతే ఇన్ని ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఏది ఇంట్లో పెద్దవాళ్ళు పెడితే అదే మనం తినేవాళ్ళం. కానీ ఇవాళ రేపు అలా లేదు కదా. పిల్లలు కూడా ప్రతిరోజు కొత్తగా ఏదో ఒకటి ఇవ్వండి, వాళ్ళు కూడా నచ్చట్లేదు, ఇష్టపడట్లేదు. అలాని రోజు ఒకటే పెడితే అస్సలు ముట్టుకోవట్లేదు. సో మనకి ఉన్న వస్తువులతోనే ఇంకాస్త ఏదో ఒకటి కొత్తగా తయారు చేసామనుకోండి, బాగుంటుంది. అది కూడా టేస్ట్ గా ఉండాలి, వాళ్ళకి నచ్చాలి, హెల్దీ వేలో తయారు చేసుకోవాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీ ముందుకు ఈ కాజు కత్లీని తీసుకొచ్చేసాం. సో బాగా మనం ఇందులో కలుపుతున్నాం. కాజు మిక్స్ అయింది కదా, ఇందులోనే కోవాని కూడా యాడ్ చేసుకుందాం. లైట్ గా కోవాని కూడా వేసేసుకున్నాం. కోవా కూడా మన ఈ స్వీట్ కి మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది. మొత్తంగా దగ్గరయ్యే వరకు కాసేపు కలుపుతూ ఉండాలి.
దగ్గర అయింది కదా కాజు మొత్తం, వేసుకున్న కోవా కూడా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. ఓకే, నెయ్యి వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఇంట్లో ఉండే మహిళలు కష్టపడుతూనే ఉంటారు, ఇంటిల్ల పాది చక్కగా ఉండాలని చెప్పేసి, వాళ్ళకి మంచి ఫుడ్ అందించాలని చెప్పేసి కదా. మరి వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచిస్తారా, మంచి ఫుడ్ తీసుకుంటారా అంటే కొంతమంది అయితే తీసుకుంటారు, అందరూ తీసుకుంటారని మాత్రం నేను చెప్పలేను. అందుకే వాళ్ళ ఆరోగ్యం కూడా శ్రద్ధ వహించాలి. వాళ్ళు బాగుండేటప్పుడే కదా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగుండేది. అందుకే మన కోసం కూడా మనం ఆలోచించుకుంటూ ఆరోగ్యంగా ఉండేటప్పుడే ఇంటిల్ల పాదిని కూడా బాగా చూసుకోగలుగుతాం. మరి అందులో భాగంగా ఈ రోజు నేను మీకు కాజుతో సరికొత్త స్వీట్ ని మీ ముందు పెడుతున్నాను కదా. మరి దీన్ని మీరు కూడా తయారు చేసుకుని అందరూ కూడా హెల్దీగా ఉంటారని అనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఇది దగ్గరకు వచ్చేసింది. ఫైనల్ గా ఇందులో యాలకుల పొడి కూడా వేసేసి స్టవ్ ని ఆఫ్ చేసేస్తున్నా. ఆపినాక ఓసారి కలుపుకుందాం. చల్లగైనాక మన కాజు కత్తిరి రెడీ అయిపోతుంది. ఇది ఇప్పుడు చల్లగవ్వాలండి. కాజు కత్తిరి చక్కగా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ట్రేకి వెనకాలే నేను నెయ్యి రాసి పక్కన పెట్టేసుకున్నా. మనం ఇక్కడ ట్రేలో లోపల వేయట్లేదండి, పైన వేస్తున్నా. దీని స్పెషాలిటీ పైన నెయ్యి రాసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లగా అయింది కదా, దీన్ని చల్లగా అయింది కాబట్టి ఇలా తీసేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కగా ఇలా అద్దుకోవాలి. మరి దల్సరిగా కాదు, అలానే మరి పల్చగా కాదు. సో చూసారా, ఇలా చేత్తో ఈ సైజులో ఒత్తుకోవాలి. ఇప్పుడు చాక్ తీసుకుందాం, అలానే ప్లేట్ కూడా. ఎంతో ఈజీగా కట్ అయిపోతుంది. సో చూసారా ఎంత బాగా వచ్చిందో. అలానే ఇవి కూడా కట్ చేసేసుకుందాం. ఫైనల్ గా దీన్ని కూడా పెట్టేసుకున్నాం. ఎంతో త్వరగా మనకి స్వీట్ షాప్ లో కూడా దొరకని ఈ కాజు కత్లీ రెడీ అయిపోయిందండి. ఇంక నేను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీకోసం టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. కాజుతో చేసాం కదా, కాజు ఫ్లేవర్ ని ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా? అదిరిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మీకోసం మరొకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. కాజు కత్లీకు కావలసిన పదార్థాలు: నానబెట్టుకున్న కాజు, 1 కప్పు పంచదార, నెయ్యి, యాలకుల పొడి, కోవా. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో 1 కప్పు పంచదార, కొన్ని నీళ్లు వేసి కరిగించుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న కాజులను వేసి పేస్ట్ లా చేసుకుని దగ్గర పడిన పంచదార పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక చివరిగా ఇందులో కొంచెం కోవా వేసి బాగా కలుపుకోవాలి. దగ్గర పడ్డాక కాస్త యాలకుల పొడి వేసి చల్లార్చుకోవాలి. చల్లారేలోపు ట్రే వెనుక నెయ్యి రాసి చల్లారాక మిశ్రమాన్ని వేసి ఒత్తుకోవాలి. ఒత్తుకున్నాక కత్లీలా కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరంగా తయారైన కాజు కత్లీ రెడీ.
ఈ ప్రోగ్రామ్ ని మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో కూడా వాచ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? www.youtube.com/ETV అభిరుచిలో చూడండి. అలానే ఫేస్బుక్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.facebook.com/ETV అభిరుచిలో వీక్షించండి. సో చూసారు కదండి, స్వీట్ షాపులకు మాత్రమే పరిమితమైన ఇలాంటి డిఫరెంట్ స్వీట్లను నేను మీకు పరిచయం చేస్తున్నాను కదా ఎంతో ఈజీ మెథడ్ లో. మరి ఈ రోజు నేను మీ ముందు పెట్టిన ఈ కాజు కత్లీ అయితే టేస్ట్ లో అయితే చాలా చాలా బాగుందండి. అందుకే చెప్పేది, రోజు ఇలా నేను నేర్పించేవన్నీ ఇంట్లో మీరు కూడా ట్రై చేస్తే వెంటనే నేర్చేసుకోవచ్చు అని. మరి నేను చెప్పేది ఫాలో అవుతారు కదా? రేపు మీ ముందుకు ఓ సరికొత్త స్వీట్ ని తప్పనిసరిగా తీసుకొస్తా అని మాటిస్తూ ఈ రోజు నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్తే.